హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యలు, వంకాయ, మామిడికాయతో పులుసు అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ కర్రీ మీ అందరికీ నచ్చుకుంటుంది అని అనుకుంటున్నాను. ఇది అనేది మనకు ఫుల్ వీడియో చూడండి, మనం ఎలా చేశాను, ఎలా ఉంది అని నాకు ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలో ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిద్దాం. వెల్కమ్ బ్యాక్ లతా చంద్ర యూట్యూబ్ ఛానల్ కుకింగ్. ఫస్ట్ రొయ్యలు అనేదండి, రొయ్యలను పొట్ట దగ్గర, వీపు దగ్గర అనేది కట్ చేయండి. రొయ్యలు చిన్న చిన్నవే కదండి, వాటిని కట్ చేసేది అనుకుంటున్నారా? డస్ట్ అయితే చాలా ఉంటుందండి రొయ్యల లోపల. ఒక్కొక్కటి తీసుకునేసి ఇట్లా సన్న చాక్ అనేది తీసుకోండి. సన్న చాక్ తీసుకొని ఇలా పైన లోపల సైడ్ కట్ చేసామంటే ఇలానే సన్న పోగు లాంటి డస్ట్ పార్టికల్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా డస్ట్ పార్టికల్ అనేది వస్తుంది. అలాగా ప్రతి దాంట్లో 2 సైడ్లు ఉంటుందండి. ముందు సైడ్ ఉంటుంది, అలాగే ఇట్లా తిప్పుకున్న తర్వాత అటు సైడ్ కూడా 2 సైడ్లు ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా తీసేసేయండి. అది తీసేసిన దానివల్ల మీకు కూర అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. మనం చేపల్లో అయితే మనము పొట్ట ఎలా క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా రొయ్యల్లో కూడా మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకు రొయ్యలు తినేటప్పుడు కరకర అనే ఒక ఇసక అనేది తగలకోకుండా బాగుంటుందండి. ఒకసారి ఇది ఇలా ట్రై చేసి చూడండి. మీకు డస్ట్ కూడా ఎంత వచ్చిందో అనేది చూడండి. ఉప్మా ఇంత డస్ట్ ఉంటుంది ఆ రొయ్యల్లో అనేది మీరే నాకు కామెంట్ చేసి చెప్తారనమాట. అంత డస్ట్ పార్టికల్ అయితే ఉంటుందండి. నేనైతే 1/2 కేజీ రొయ్యలే చేశాను. 1/2 కేజీ రొయ్యలకైతే నాకు ఎంత డస్ట్ వచ్చిందంటే చాలా అయితే డస్ట్ వచ్చిందండి. కాకపోతే కొద్దిగా ఓపిక చేసుకునేసి నీట్గా తీసుకోండి. మనం తినేటప్పుడు ఎంత నీట్గా చేసుకొని తినాలనుకుంటున్నాం కదా, అదేవిధంగా నీట్గా అనేది చేసుకొని తినండి. ఇలా నీట్గా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇంకా మనం ఇంటి ఫుడ్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ఇది ఇంత నీట్గా చేసుకొని తింటాం కాబట్టి మనం ఇంట్లో ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. చూడండి, నాకు ఎంత డస్ట్ వచ్చేసిందో. ఈ రొయ్యలు అనేది ఫ్రంట్ బ్యాక్ తీయడం వల్ల ఇంత డస్ట్ అనేది వచ్చిందండి. చూడండి, రొయ్యలు అయితే నీట్గా వచ్చేసాయి. నేను ఇప్పుడు ఈ నీళ్లు కూడా మీకు వంపి చూపిస్తాను. లోపల ఎంత డస్ట్ అనేది ఉంటుందో చూడండి. ఇసుక అనేది చూడండి, లైట్గా ఇసుక అనేది కనిపిస్తుంది. అలాగే చెత్త చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా. ఇలా నీట్గా చేసుకొని తినండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇలా చేసుకోవడం తినడం వల్ల వాతం, ఇప్పుడు రొయ్యలు తినే వాళ్ళలో చాలామందికి అయితే వాతం ప్రాబ్లం ఉంటుందండి. ఆ ప్రాబ్లం అనేది లేకోకుండా ఉంటుంది. మనకు చాలామందికి రొయ్యలు తిన్నప్పుడు కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఇట్లా వస్తూ ఉంటాయి. ఇవి లేకోకుండా చాలా వర్క్ అనేది ఒమిట్ అవుతుంది. రొయ్యలు అనేది వాడడం కొద్దిగా తగ్గించండి, ఫ్యాట్ ఐటమ్ కానీ నీట్గా చేసుకోండి. నీట్గా చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి ఇలా నీట్గా అనేది కడిగేసేయండి. చూడండి ఎంత నీట్గా మనకు పైన కట్ చేసిన దానివల్ల ఎంత పువ్వులాగా ఎంత బాగా వచ్చాయో. నేను ఈ ఐటెంతోనే 2 ఐటమ్స్ చేస్తున్నానండి. ఒకటి వచ్చి రొయ్యలు, వంకాయ, మామిడికాయ పులుసు. ఇది వచ్చి పకోడాకి అని చెప్పి తీసి పెట్టేశాను. నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా బ్యాక్ సైడ్ కూడా అలా ఉంటుంది. మనం బాండలు తీసుకునేసి ఒక గంట అయితే ఆయిల్, ఒక ఫుల్ గంట, అది మీడియం సైజ్ గంట అండి, ఒక గంట ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు 1 by 1 వేసేసుకోండి. ధనియాలు అయితే కొద్దిగానే పడతాయండి. కొద్దిగా జీలకర్ర, మెంతులు మాత్రం వేసుకోండి. ఇవంతా మనకు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకునేసి ఇవి నీట్గా మనకు యాగాలండి. పచ్చివాసన అంతా పోయి నీట్గా వేగాలి. అంతసేపు నీట్గా వేయించుకోండి. చూడండి, ఇలా నీట్గా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం 2 వంకాయలు అనేది సన్నగా కట్ చేసి 2 కానీ 3 కానీ వేసుకోండి. వంకాయ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది పులుసులోది. నేనైతే 3 వంకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వంకాయలు వాడేటప్పుడు ఉప్పు, పసుపు అనేది వేసేసేయండి. మనకు పులుసుకి అయితే ఎంత పడుతుందో అంతమైన ఉప్పు, పసుపు అనేది వేసేసుకోండి. నేను ఉప్పు, కారం కొద్దిగా తక్కువ వేస్తానండి. ఉప్పు, కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే మేము కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి. అప్పుడే మీకు స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు వంకాయలు వాడేటప్పుడు ఈ రొయ్యలు మనం ఏదైతే కొలిచి పెట్టుకున్నామో ఆ రొయ్యలంతా నీట్గా వేసేసుకునేసేయండి. ఎందుకంటే వంకాయతో పాటు నీట్గా రొయ్యలు కూడా
బాగా మగ్గుతాయన్నమాట. వంకాయ మగ్గుతుంది, అలాగే రొయ్యల్లో నీసు వాసన అవంతా పోయేసి రొయ్యలు కూడా బాగా మగ్గుతాయండి. చూడండి, మనం పైన కట్ చేసిన దానివల్ల రొయ్య అనేది చూడండి ఎంత పువ్వులాగా ఎంత బాగా వచ్చిందో, విచ్చుకున్నట్టుగా వచ్చింది కదా. ఈ విధంగా అనేది మీకు రొయ్య అనేది ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రొయ్యకి పులుసు పట్టుకునేసి మనం మసాలా కర్రీలో కానీ దానికి బాగా పట్టుకుంటుందండి మసాలా అనేది. నేను పులుసుకైతే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను అనమాట. దాంట్లో పీచులు అవంతా తీసేసి నీట్గా నానబెట్టేసుకునేసేయండి. కొద్దిగా తెల్లగడ్డ అల్లం మసాలా అర స్పూను, ఇది వచ్చి గరం మసాలా అండి, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా వచ్చి నేను ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక స్పూన్ వేసాను అనమాట. ఇవంతా నీట్గా వాడ్చుకుందాం. చూడండి, రొయ్యల్లో నీళ్ళు లేవు, అలాగే వంకాయ వాడిపోయింది, రొయ్యలు కూడా వాడాయి అన్నమాట. ఇలా నీట్గా జాగ్రత్తగా వాడ్చుకోండి. ఆ మసాలాతో పాటుగా కొద్దిగా వాడ్చండి. ఇప్పుడు ఒక సన్నగా తరిగిన ఒక మీడియం సైజు టమోటా ఒకటి తీసుకోండి. ఆ టమోటాతో పాటు కూడా రొయ్యల్ని వాడ్చామంటే 3/4% రొయ్యలు అనేది దీంట్లోనే మనకు ఉడికిపోతాయండి. ఈ వంకాయలో వాడి టమోటాస్తో వాడేటప్పుడు ఈ కూరలో మనకు 3/4% అనేది రొయ్యలు అనేది బాగా వాడిపోతాయండి. నేను అనేది మీడియం స్పూన్తో ఒక స్పూన్ అయితే కారం వేశాను. మీరైతే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేను చాలా తక్కువ వాడతాను. చూడండి, నిమ్మకాయ రసం అనేది ఇలా నీట్‌గా పిండుకోండి. సారీ అండి, చింతపండు రసం ఇలా నీట్‌గా పిండుకోండి. ఎందుకంటే అడుగు చెత్త మాత్రం వేయకండి. లోపల ఇసక అనేది ఉంటుంది. ఇసకతో పాటు వేయొద్దు. చూడండి, లోపల అనేది ఇసక చింతకాయ తొక్కులో ఉండే ఇవి ఉంటాయన్నమాట. దానివల్ల లాస్ట్ అడుగు ఐటెం మాత్రం వేయకండి. ఇలా నీట్‌గా కలబెట్టుకునేసి దీంట్లో ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉందా లేదా అని ఒకసారి సరి చేసుకోండి. తక్కువగా ఉంది అంటే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేస్తున్నాం పులుసు పౌడర్ అనమాట. ఇదొచ్చి జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు అన్నీ కలిపి ఏంచి పౌడర్ చేసి పెట్టుకున్నామట. మనకు పులుసు చూడండి ఈ విధంగా బాగా కొత్త ఉడుకుతుంది కదా. ఈ టైంలో ఒక మామిడికాయ అనేది ఒక 4 దెబ్బలు వేసుకోండి. పులుసులో మామిడికాయ దెబ్బలు అనేది చాలా టేస్ట్ అనేది వస్తాయండి. ఆ పులుసుకి నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకొని పోతుంది మామిడికాయ అనేది. మీకు ఏ మామిడికాయ అవైలబుల్గా ఉంటే అది చూసి వేసుకోండి. నేనైతే అంటు మామిడికాయ అయితే వేశాను. మామిడికాయని కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఎందుకంటే అంటు మామిడికాయలో కొద్దిగా తీపిదనం అనేది ఉంటుందండి. పులుసు అనేది తీయగా పుల్లగా ఉంటుందన్నమాట. దాని అంటు మామిడికాయ అనేది వేసుకొని పులుసు అనేది రెడీ. చూడండి, మనకు పులుసు అనేది నీట్‌గా ఉడికిపోయేసింది. బౌల్‌లో కూడా తీసుకున్నాము. ఎంత నీట్‌గా మనకనేది పులుసు అనేది రెడీ అయిందో చూడండి. పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. అప్పుడే మీకు టేస్ట్‌గా ఉంటుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలా లూజ్‌గా ఉండకూడదు. ఇది ఈ విధంగా రావాలి. మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.